హలో అండి. వెల్కమ్ టు నీలాస్ ఫుడ్ కిచెన్. ఈరోజు స్పెషల్ ఏంటంటే పుల్లగా మామిడికాయ పప్పండి. ఆహా! వేడి అన్నం పెట్టుకొని, ఈ పప్పు వేసుకొని పక్కనే ఊరమిరపకాయలు, వడియాలు పెట్టుకొని తినండి. టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అంతే. దీనికోసం ముందుగా 150 గ్రాముల కందిపప్పు తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని, ఇందులో ఒక కప్పుకి 2:30 కప్పులు వాటర్ ఏస్తే సరిపోతుంది. అలాగే ఇందులో కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ వేసుకొని అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ఇలా ముక్కలుగా కట్ చేసి, ఒక 2, 3 పచ్చిమిర్చి చీలికలు వేసుకోండి. ఇందులోనే కొంచెం కారం వేసి చూడండి, మీ పప్పు పొంగకుండా ఉండాలంటే ఒక స్పూన్ అందులో వేసేస్తే పప్పు అస్సలు పొంగి బయటికి రాదండి. ఈ టిప్ ఖచ్చితంగా ట్రై చేయండి. చూడండి, లిడ్ క్లోజ్ చేసేసి 3-4 విజిల్స్ ఉంచితే సరిపోతుంది. మన పప్పు మీడియం ఫ్లేమ్‌లో ఉడికిపోతుంది. చూడండి, పప్పు అస్సలు పొంగలేదు కదా! ఇప్పుడు మన పప్పు ఎలా ఉడికిందో చూద్దాం. చక్కగా మెత్తగా ఉడికిపోయింది కదండీ! సో, ఇంకా మనం రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. దీనికోసం ముందుగా ప్యాన్‌లో ఒక 2 టేబుల్ స్పూన్‌ల ఆయిల్ వేసుకొని, ఇందులోనే కొంచెం ఆవాలు, అలానే కొంచెం జీలకర్ర వేసి ఒక్క నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత, ఇందులో దంచిన వెల్లుల్లి, అలాగే ఎండుమిర్చి వేసి ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం. వెల్లుల్లి రంగు మారే వరకు. ఇప్పుడు కొంచెం ఇంగువ, అలాగే కరివేపాకు వేసి ఇంకొక 10 సెకండ్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో నేనిక్కడ మీడియం సైజ్ మామిడికాయ ఒకటి తీసుకున్నానండి. చాలా పుల్లగా ఉంది. అందుకే నేను ఒకటే వేస్తున్నాను. టెంక మాత్రం మిస్ చేయకండి. యాక్చువల్లీ పప్పులో టెంక ఫ్యాన్స్ చాలా మంది ఉంటారు కదా! సో, నేనైతే టెంక గూడా వేస్తాను. ఇది మూత పెట్టి ఒక్క 5 నిమిషాలు ఉంచితే సరిపోతుందండి. చక్కగా మామిడికాయ ముక్క ఉడికిపోతుంది. మన పప్పు రెడీగా ఉంటే ఉడకబెట్టి 5 మినిట్స్‌లో ఈ పప్పయితే రెడీ చేసేసుకోవచ్చండి. చూడండి, బాగా స్మాష్ అయింది గదా! చక్కగా ఉడికిపోయిందని అర్థం. ఇప్పుడు ఇందులో మనం ఉడకబెట్టిన కందిపప్పు, అలానే కొంచెం వాటర్ వేసుకొని, సరిపడినంత సాల్ట్ గూడా వేసుకోండి. వేసుకొని ఒక్క 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఉడికిస్తే సరిపోతుంది. ఆ మామిడికాయ పులుపంతా గూడా పప్పుకి చక్కగా పడుతుంది. ఇప్పుడొకసారి లిడ్ క్లోజ్ చేసుకుందాం. చూడండి, 5 మినిట్స్ తర్వాత మన పప్పయితే చక్కగా ఉడికిపోయింది. వేడి వేడి అన్నంతో చక్కగా సర్వ్ చేసుకోండి. చాలా టేస్ట్ బావుంటుంది. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి. అంతేనండి, మన పప్పు రెడీ అయిపోయింది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.